నా పేరు యోగేశ్వరరావు, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ అండ్ జీడీఎస్ పీజీసీఏ రాష్ట్ర చైర్మన్. గత 12/12/2023 నుండి ఓవరాల్ ఆల్ ఇండియా లెవెల్లో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి జీడీఎస్ ఉద్యోగులు సమ్మెబాట పట్టడం జరిగింది. దీని ఉద్దేశం ఒకటే, ఏదైతే 2016 నుంచి రావాల్సినటువంటి కమలాచంద్ర కమిటీలోని అంశాలను ఇవ్వకపోవడం వలన దానికి సంబంధించినటువంటి జీడీఎస్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన పొందుపరచకపోవడం వలన ఈ రోజున సమ్మెబాటకి నడవడం జరుగుతుంది. ఇది ఈరోజు మూడో రోజు భాగంగా ఈరోజు మాచర్ల సబ్ డివిజన్ పరిధిలో పనిచేస్తున్నటువంటి జీడీఎస్ల కోసం వాళ్ళని మేల్కొల్పి ఈ సమ్మెను మరింత ఉధృతం చేయడం కోసం నేను వచ్చి ఉన్నాను. డిమాండ్లు ఒకటే, దాదాపుగా మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామీణ ప్రాంతాలలో పబ్లిక్కి అన్ని రకాలుగా మేము సర్వీస్ చేస్తున్నప్పటికీ మాకు 3 గంటలు 4 గంటలు అని చెప్పని మాకు సాలీసాలం జీతంతో గడుపుతున్నారు. అలాగే కమిటీ ఇచ్చినటువంటి రేపు రిటైర్ అయిన తర్వాత ఇచ్చేటువంటి గ్రాడ్యుయేటీ 5 లక్షలు ఇవ్వమని చెప్పని కమిటీ చెప్తే వీళ్ళు కేవలం 1 లక్షన్నర ఇచ్చేసి చేతులు దులుపుకోవటం. అలాగే గ్రూప్ ఈసీ స్కీమ్ కూడా 5 లక్షలు ఇవ్వమని చెప్పని కమిటీ చెప్తే వీళ్ళు 50,000 ఇచ్చి చేతులు దులుపుకోవటం. అలాగే సీనియర్స్ జూనియర్స్కి వ్యత్యాసంగా 12 సంవత్సరాలకి 2 ఇంక్రిమెంట్లు, 24 సంవత్సరాలకి 4 ఇంక్రిమెంట్లు, 36 సంవత్సరాలకి 6 ఇంక్రిమెంట్లు ఇవ్వనని చెప్పని కమిటీ సూచిస్తే దాన్ని కూడా ఇవ్వకపోవటం. ఇలాగా ఈ కమిటీ ఇచ్చినటువంటి ఏ సదుపాయానికి కూడా మాకు వినియోగించుకోవడం వలన మేము ఈ రోజున సమ్మెబాట పట్టడం జరిగింది. ఈ సమ్మెబాట వలన మీ అందరినీ యూటిలైజ్ చేసి ఖచ్చితంగా మా డిమాండ్ సాధించే వరకు ఖచ్చితంగా మేము ఈ పోరాటం ఆగదని చెప్పని నేను ఈ పత్రికా ప్రకటనగా తెలియజేస్తూ, మరొకటి ఆల్రెడీ బెదిరింపులు వస్తున్నాయి. నిన్న నుంచి కొంతమందిని 2 సంవత్సరాలు మీరు జాయిన్ అయ్యారు, 3 సంవత్సరాలు మీకు నిన్న లేదు, మీరు మొన్న జాయిన్ అయ్యారు, మీరు సమ్మెలోకి వెళ్ళటం పద్ధతిగా చెప్పని బెదిరిస్తున్నారు. ఈ బెదిరింపులకి ఈ భయాందోళనలకి మేము గురికాము అని చెప్పని ఈ పత్రిక తెలియజేస్తూ మా ఉద్యమాన్ని మరింత ఉధృతంగా చేస్తామని చెప్పని మీకు తెలియజేస్తూ